న్యాయం ఇంకో మతానికి ఇంకో న్యాయం అనే రకంగా ప్రభుత్వాలు పాటించవు కదా, వీళ్ళకున్న అనుమానం ఏంటి మరి? గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి ప్రవీణ్ అన్న మరణము అనుమానం ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ఉంది, సమగ్ర విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు. అంటే ఒక మతానికి ఒకలాగా ఇంకో మతానికి ఒకలాగా ఉంటుంది. జ్యుడిషియరీ సిస్టమ్ అనేది అందరికీ ఒకటే లాగా ఉంటుంది. మీకెందుకు అంటే మీ పట్ల వివక్షత చూపిస్తానని మీరు ఎందుకు భావిస్తున్నారు? ఎందుకంటే బాలాజీ టెంపుల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్లో జరిగినటువంటి ఆ టెంపుల్లో ఒక ఆచార్యుడి ఒక అర్చకుడికి మీద జరిగినటువంటి విధ్వంసానికి వెంటనే గవర్నమెంట్ రియాక్ట్ అయింది. కానీ 2 రోజుల నుంచి కూడా మృతదేహం అక్కడ పడి ఉంటే మా పాస్టర్లు, ఆంధ్ర పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, పాస్టర్ జేమ్స్ గారు, హనీ జాన్సన్ గారు, అజయ్ గారు, వికేఆర్ గారు వాళ్ళు వచ్చి ఎంత పోరాటం చేసినా కూడా మిగతా ఛానల్స్ కూడా ఏమీ రాలేదు. గవర్నమెంట్ ఎప్పుడైతే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిందో, ఎప్పుడైతే కేఏ పాల్ గారు స్పందించినారో, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు స్పందించినారో, మిగతా ఛానల్స్ ఏమి రాలేదు. గవర్నమెంట్ ఎందుకు క్రైస్తవాన్యం మీరు పట్టించుకోవట్లేదు? వేరే వాళ్ళకైతే పట్టించుకుంటున్నారు, క్రైస్తవాన్యం మీరు ఇంత చులకనగా చూస్తున్నారా? మీరు జోక్యం చేసుకోరా? మాకు న్యాయం చెయ్యరా? క్రైస్తవులకి ఈ రాష్ట్రంలో, దేశంలో స్థలం లేదా? మా చర్చలకు వెళ్ళి స్వాతంత్ర్యం హక్కు మాకు లేదా? మా మతాలను మేము ప్రార్థించుకొని మేము మత స్వేచ్ఛ మాకు లేదా అని వాళ్ళు ప్రశ్నించిన స్పందించి వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇవ్వడంతో అప్పుడు హోంమంత్రి కానీ సిబిఎన్ కానీ మిగతా అందరూ కూడా స్పందించారు కదా. అనేక మంది హోమ్ మినిస్టర్ స్పందించింది, అందరూ ఆ తర్వాత స్పందించారు. అప్పుడు ఛానల్స్ రాలేవని మీరు అంటే అదే మేలు, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పుడైతే క్రైస్తవ్యంలో ఉద్వేగం, ఎప్పుడైతే ఉద్రిక్తత ఎక్కువైందో అప్పుడు ఇది మత ద్వేషానికి వెళ్ళిపోతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశం వరకు కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇప్పుడు ఒక నాటకీయంగా కాకుండా, రాజకీయంగా కాకుండా ఈ యొక్క ప్రవీణ్ పగడాల మృతిని రాష్ట్ర పరంగా, దేశపరంగా, దేశంలో శాంతి నెలకొల్పే విధంగా క్రైస్తవులందరికీ సమాన న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం. ఒకసారి లాస్ట్ రీచువల్స్ ఎప్పుడు అవుతున్నాయి అంటే ఉదయం నుంచి కూడా వందలాది మంది తరలి వస్తున్న పరిస్థితి, మీరు ఉదయం నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు, మీరు అంతా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చర్చ్ తరపున వచ్చిన వాలంటీర్స్ మీరు అందరూ అసలు ఏం జరుగుతుంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో అందరికీ కూడా శుభములు తెలుపుతున్నా. యావత్ క్రైస్తవ సమాజంకి చెందిన వ్యక్తులందరికీ కూడా నా శుభములు తెలియజేసుకుంటున్నా. ఇది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే క్రైమ్ సీన్ అనేది సీల్ కాకపోవడం అనేది చాలా దురదృష్టపూర్వకమైన వృధా మేము భావిస్తున్నాము. అదేవిధంగా నారా లోకేష్ అన్న గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించిన విధానం బట్టి మేము సంతోషిస్తున్నాము. అదే చెప్తున్నాము. ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నా మా హిందూ బంధువులకు, మా ముస్లిం బంధువులకు, అన్న అందరితోని ప్రేమతో ఉంటామన్న. మా యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించిందే ప్రేమ అన్న. అందరితోని ప్రేమతో ఉంటాం, ఐకమతంతో ఉంటామన్న. ఇక ఆ టీవీకి కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నా అన్న, ఎందుకంటే న్యూట్రల్గా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారు. ఇంకొక చివరి మాట చెప్తున్నా, దీని తర్వాత ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. అక్క అడిగినట్టు ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది అన్న. ఆంగ్లికన్, లూథరన్, మెథడిస్ట్, సిఎస్ఐ, బాప్టిస్ట్ ఇవన్నీ ఏం లేవన్నా. మనం క్రైస్తవులు అందరూ కూడా ముందుకు రావాలి. జై యేసు మసీకి అందరు క్యారీ ఆన్ కావాలా. చలో ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. చలో ముందుకు పోదాం. ఒకవైపు కూడా ఐక్యత ఉండాలి అంటూ కూడా మాట్లాడుతున్నారు. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. ఓకే, సో అంటే పూర్తిగా కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్ధృత వాతావరణం అనేది చెప్పొచ్చు. మాకు జస్టిస్ కావాలి, సమగ్ర విచారణ చేయాలి, ఇది పొరపాటున కూడా ఇది యాక్సిడెంట్ కాదు అంటూ కూడా క్రైస్తవులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవుల సోదరులందరూ కూడా ఇది ఖచ్చితంగా హత్యగానే భావించాలి. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు అతని మీద థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. ఒకవైపు హత్య చేస్తామంటూ కూడా ఆయన
తనను బెదిరించారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడుతున్నారు. మొత్తం మీద కూడా లాస్ట్ రైట్స్ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒకసారి విజువల్స్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే చూసుకుంటే లాస్ట్ ఈ వ్యాన్లోనే పూర్తిగా పగడాల ప్రవీణ్ కుమార్ని తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి సెయింట్ జాన్స్ సిమెంటరీ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తర్వాత పూర్తిగా అతను అంత్యక్రియలు అంతా అక్కడనే జరుగుతాయని తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతము లాస్ట్ ప్రేయర్స్ అనేది ప్రస్తుతము గేట్ కూడా క్లోజ్ చేస్తారు. మనకి ప్రేయర్కి సంబంధించిన మీటింగ్ హాల్ లాస్ట్ ప్రేయర్స్ అంటే ఫైనల్గా హోలీ వాటర్ వేసి బ్లెస్ చేస్తారు. అతని ఆత్మకు శాంతి కలగాలంటూ కూడా ఫైనల్గా ఒకసారి చివరి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత అతని ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటూ కూడా ఇటువంటి ప్రేయర్స్ చేస్తున్నారు. లోపల పూర్తిగా రెస్ట్ ఇన్ పీస్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. చివరిగా హోలీ వాటర్ వేసి బ్లెస్ చేసి అక్కడ నుంచి పూర్తిగా బండి తీసుకెళ్తారు. లాస్ట్ రైట్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో కూడా అంత్యక్రియలు ముగుస్తాయని కూడా తెలుస్తుంది. ఇక్కడ సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చ్ నుంచి సెయింట్ జాన్స్ సెంటనరీ సిమెంటరీ దగ్గరికి తీసుకెళ్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనోజ్ రైట్ పెట్రిషా. సో ప్రవీణ్ పగడాల భౌతికాయాన్ని మరికాసేపట్లోనే అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే చివరి రైట్స్ జరగబోతున్నాయి. సో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఆందోళన తాలూకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. కేఏపాల్ అక్కడికి చేరుకున్నారు. చివరి సందర్భం వచ్చేసింది. చివరి సమయం ఆసన్నమైంది. ఇక ప్రవీణ్ పగడాలకు సంబంధించి అటు క్రైస్తవ మత ఆచార ప్రకారంగా ప్రార్థనలు పూర్తయిన వెంటనే అక్కడి నుంచి మరొక ప్రాంతాన్ని తరలించి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం కనబడుతోంది. మేమేమంటారు ఏం చెప్పండి సార్, మీ పరిధిలో ఉన్న అన్ని రకాల ప్రజలు ఉంటారు సార్. అందరికీ సమస్త న్యాయం చేద్దాం. మీకు దయచేసి నేను మొక్కొద్దు సార్, బైబిల్ ప్రకారం మనిషిని మొక్కొద్దు. ఇది నేను బైబిల్ పాటించేస్తూ నేను ఒక ఇవాంజలిస్ట్గా చేస్తున్నా. అయితే మీ పరిధిలో ఉన్న వాళ్ళకు మీ బిడ్డలుగా చెప్తున్నా సార్, న్యాయం చేయండి సార్. ఒకవేళ అన్యాయం చేస్తే సార్ ఒక్కసారి న్యాయం చేయండి. మేమేమంటారు ఏం చెప్పండి సార్, మీ పరిధిలో ఉన్న క్రైస్తవుల ఐక్యత